దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో ప్రభు సన్నిధికి ఈ జూన్ మాసం యొక్క మొదటి పునరుద్ధానపు కూడికలోని కూడి వచ్చిన ప్రభు బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాం. అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రములు కలుగునగాక. దేవుని మహా కృప ఈ జూన్ మాసములో మనము ప్రవేశించటం, ప్రాముఖ్యముగా మన ఎదుట యేసుక్రీస్తు వారి యొక్క శరీరానికి సాదృశ్యముగా రొట్టెయు, యేసుక్రీస్తు వారి యొక్క రక్తమునకు సాదృశ్యంగా ద్రాక్షరసమును మన ఎదుట ఉన్నది. కాబట్టి ఎంతో జాగ్రత్తగా, భయముతో, భక్తితో మనము ప్రభు సన్నిధిలో కనిపెట్టాలని మీకు హెచ్చరిస్తూ వర్తమానములోనికి నేను వెళ్తూ ఉన్నాను. ఒక శ్రేష్టమైన మాటలు మీతో కూడా పంచుకోవాలని పరిశుద్ధ ఆత్మదేవుడు నన్ను సిద్ధపరిచారు. ఆ మూల వాక్యాన్ని మనము చదువుకొని వాక్యమును మనము ధ్యానించుకుందాం. అపోస్తులైన పౌలు గారు కొరింథీలో ఉన్న సంఘానికి వ్రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 16, 17 వాక్యాలు ఒకరు చదవండి. ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా, ఈ పూట నీ మాట నా నోట ఉంచి నీ బిడ్డలకు ఆత్మీయమైన ఆహారముగా మీరు మార్చి 50 మందితో మీరు మాట్లాడమని యేసు నామములో ప్రార్థించడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి, హల్లెలూయా. నా ప్రియులరా, తల్లు పైకెత్తి నన్ను చూస్తూ కొద్ది మాటలు మీరు వినాలని ప్రేమపూర్వకం మనవి చేస్తూ ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు అప్పగించిన పరిశుద్ధ బల్ల ఆరాధన అనబడిన ఈ ప్రక్రియ ప్రతి సంఘస్థులు డినామినేషన్ భేదము లేకుండా పాటిస్తున్నారు, ఆచరిస్తూ ఉన్నారు. కొన్ని సంఘాలలో అయితే ప్రతి వారము రొట్టె విరుస్తూ ఉంటారు. కొన్ని సంఘాలలో అయితే మనకు వలె మాసములో మొదటి పునరుద్ధానపు దినమున రొట్టె విరుస్తారు. కొంతమంది అయితే, ఇక కొన్ని డినామినేషన్లు అయితే గుడ్ ఫ్రైడేకి ముందు దినం అంటే థర్స్డే, అంటే గురువారం రాత్రి, అంటే సంవత్సరానికి ఒకసారి రొట్టె విరుస్తారు. ఇంకా కొన్ని డినామినేషన్స్ వారు డిసెంబర్ 31వ తారీఖు రొట్టె విరుస్తూ ఉంటారు. నా ప్రియులరా, ఈ రొట్టెల గురించి పలు రకాలైన ధ్యానాలు మనము ధ్యానించాం, మనము చదివాము, మనము విన్నాం. అయితే ఒక ప్రత్యేకమైన ప్రకటన పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ వాక్యము ద్వారా నాకు ఇచ్చారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా ప్రియులరా, మీ పితరులు అరణ్యములో పరలోకము నుండి దిగి వచ్చిన మన్నాను తిన్నారు, అయినా వారు అరణ్యములో ఆకులు రాలినట్లుగా రాలిపోయారు. అయితే పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమై ఉన్న నన్ను తినువాడెవడో వాడు ఇక ఎన్నటికీ చావడు. మీరు జీవమును పొందినట్లుగా పరలోకం నుంచి దిగి వచ్చిన జీవాహారమైన నన్ను మీరు తినండి అన్న ఉపదేశాలు మనం విన్నాం. ఎవరైతే
ఆయన రొట్టెలో చేయి వేస్తారో వారే నిత్య రాజ్యములో పాలు పొందుతారు అనబడిన ఎక్స్ప్లెనేషన్, వివరములను కూడా మనము ధ్యానించిన దినాలు అనేకములైనవి ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక ప్రత్యేకమైన కోణములో అపోస్తలుడైన పౌలు గారు పరిశుద్ధ బల్లారాధన గురించి తెలియపరుస్తూ ఉన్నారు. నా ప్రియులారా, చాలా ఆశ్చర్యం అనిపించింది ఈ వాక్యాన్ని నేను చదివినప్పుడు. ఏంటనంటే అక్కడ వ్రాయబడిన మాట, మనందరము ఒక్కటే రొట్టెలో చేయి వేస్తూ ఉన్నాం. ఒక గోధుమ ఎప్పుడు రొట్టె కాదు, అనేక గోధుమలే ఒక రొట్టెగా మార్చబడతాయి. ఒక రొట్టె సిద్ధపరచబడాలంటే ఆ రొట్టె కొరకు కొన్ని వందల గోధుమలు తమ జీవితములు త్యాగం చేస్తూ ఉన్నాయి. ఒక ద్రాక్ష రసముగా మార్చబడలేదు, అనేకమైన ద్రాక్షలే ద్రాక్ష రసంగా మార్చబడతాయి. ద్రాక్ష రసముగా మార్చబడాలంటే కొన్ని వందల ద్రాక్షలు తమ జీవితములను త్యాగము చేస్తేనే ఆ ద్రాక్ష రసముగా మార్చబడతాయి. కొన్ని వందల గోధుమలు కోయబడి, కోటల్లో కూర్చబడి, దంచబడి, పిండబడి, పిసకబడి, కాల్చబడి, అంటే ఒక మాటలో చెప్పాలంటే తమ జీవితాన్ని కోల్పోతేనే ఆ గోధుమలు రొట్టెగా మార్చబడుతూ ఉన్నాయి. ఒక గోధుమ రొట్టె కాదు, ఒక ద్రాక్ష రసము కాదు, అనేకమైన గోధుమలే రొట్టెగా మారుతుంది, అనేకమైన ద్రాక్ష రసముగా మార్చబడుతూ ఉన్నాయి. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ పౌలు ఇస్తున్న ఒక ఎక్స్ప్లెనేషన్, ఒక వివరణ ఏంటంటే, మనందరము ఒకే రొట్టెలో చేయి వేస్తూ ఉన్నాం. మనందరము ఒక రొట్టెలో చేయి వేస్తున్నాము గనుక మన పేర్లు వేరు కావచ్చు, మన ఊర్లు వేరు కావచ్చు, లేకపోతే మన ఇంటి పేర్లు వేరు కావచ్చు, మీ కోరికలు వేరు కావచ్చు, నా కోరికలు వేరు కావచ్చు, మీ ఇష్టాలు వేరు కావచ్చు, నా ఇష్టాలు వేరు కావచ్చు, మీ ఉద్దేశాలు వేరు కావచ్చు, నా ఉద్దేశాలు వేరు కావచ్చు. అయితే ఒకటే రొట్టెలో చేయి వేస్తున్న మనమందరము ఒక్క శరీరముగా మారిపోవాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. యేసు క్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించక మునుపు ఒకవేళ నీ కోరికలు ఎలాగన్నా ఉండవచ్చు. అయితే యేసు క్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించి నీటి ద్వారా బాప్తిస్మము పొంది ఆయన రక్తము చేత కడగబడి ఆయన శరీరములో చేయి వేస్తూ ఉన్న మనమందరము ఒక్క శరీరమే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇంకా అందులో వేరే తేడా లేదు, ఇక దాన్ని మనం ఏమీ మార్చలేము కూడా. సంఘమును దేవుడి వాక్యం ఎలా పోలుస్తుందనంటే, సంఘము ఒక శరీరం. ఏ శరీరము అంటే క్రీస్తు అనబడిన శరీరమే ఒక సంఘం. మరి ఈ సంఘానికి శిరస్సు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు. ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటంటే, ఇప్పుడు ఈ సంఘమునకు శిరస్సు యేసు ప్రభు. మనమందరము ఒక్క శరీరమై ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. చదవండి అమ్మా, చూపిస్తాను. పరిశుద్ధ గ్రంథములో ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 23వ వాక్యం. ఎఫెసీ పత్రిక 5:23. చాలు. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నాడు. రైట్. ఇప్పుడు 4:16. ఆయన శిరస్సై ఉన్నాడు. అదిగో ఆయన మనకు శిరస్సై ఉన్నాడు. ఆయన ద్వారా మనకు
సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు సంఘానికి శిరస్సై ఉన్నారు. ఆయన శిరస్సయి మనలందరినీ ఒక దేహముగా, ఒక శరీరముగా, మనమందరము ఆయన పనిముట్టులుగా వాడబడినట్లుగా, మనలందరినీ అత్తక వేయబడినట్లుగా, అత్తకబడిన వారి వలె, లేకపోతే ఒక శరీరముగా మనలందరినీ కూడా ఆయన అమర్చుకున్నాడు. దేని కొరకు? దేని కొరకు అని అంటే, నా ప్రియులారా, ఈ సంఘము పరిపూర్ణత చెంది, ఈ సంఘము ఆయన పరమ పెళ్లి కుమారుడుగా రానయ్యున్నప్పుడు ఈ సంఘము సిద్ధపరచబడిన ఒక వధువుగా ఆయన ఎదుట నిలవబెట్టాలని మనలందరినీ దేవుడు ఒక శరీరముగా అమర్చి ఉన్నాడు. చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరచుదా. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఏమంటుందనంటే, యేసుక్రీస్తు శరీరములో చేయి వేస్తున్న నీవు ఒకటే రొట్టెలో చేయి వేస్తున్నావు గనుక మనందరము ఒక శరీరం అన్నది మరిచిపోకూడదు. ఒకవేళ ఈ స్థలం ఎవరిదైనా కావచ్చు, కట్టించింది ఎవరన్నా కావచ్చు, అయితే నేను విశ్వసించి చెప్పగలుగుతున్నాను, సంఘమును స్థాపించుకున్నదైతే ప్రభువైన యేసుక్రీస్తు వారే. హల్లెలూయా. ఆయన ఈ సంఘానికి శిరస్సై ఉండి మనలందరినీ ఒక శరీరముగా, ఏక శరీరముగా, ఒకే శరీరములో అతకబడిన ఒక్కొక్క అవయవముల వలె నా దేవుడు మనలను అమర్చుకున్నాడు. ఒక్కొక్క పనిముట్టులుగా మనము ఉండాలని, ఒక్కొక్కరు ఒక్కొక్క పనిముట్టులుగా మనము మార్చబడాలని క్రీస్తు శిరస్సయ్యుండి ఈ సంఘాన్ని, సంఘమనబడిన శరీరాన్ని ఆయన ముందుకు బలపరుస్తూ నడిపిస్తూ ఉన్నాడు. మీకు చూపిస్తున్న మాటను పరిశుద్ధ గ్రంథములో చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 26, 27 వాక్యాలు. మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు. మరియు ఇంకెక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా మీరు ఎన్నన్నా అనుకోండి. మనలందరినీ దేవుడు సంఘములో ఒక పనిముట్టులుగా, లేకపోతే ఒక శరీరముగా మనల్ని దేవుడు అమర్చుకున్నాడు, సిద్ధపరుచుకున్నాడు. దేని కొరకు? దేని కొరకు అని అంటే, ఒక శరీరములో ఉన్న అవయవాలు, ఒక అవయవము ఘనహీన పడుతున్నప్పుడు మరొక అవయవము ఏం చేస్తుందంటే, ఘనహీన పడుతున్న అవయమును మరొక అవయవము ఘనపరుస్తున్నది. మీకు అర్థమవుతాడు చెప్తాను, తలపైకి ఎత్తాను. ఇప్పుడు మన శరీరం ఉంది, చెయ్యి మందే, కాలు మందే, కడుపు మందే, హార్టు మందే. ఇప్పుడు ఈ దేహములో కొన్ని
ఘనహీన పడుతున్నప్పుడు, లేకపోతే కొన్ని బలహీన పడుతున్నప్పుడు, లేకపోతే కొన్ని దిగజారిపోతున్నప్పుడు మరొక అవయవము వాటిని చూసి సంతోషిస్తుందా? ఏం చేస్తుంది? వాటిని గురించి బాధపడుతుంది. వాటి ఘనహీనతలో ఉన్న దానిని ఘనపరచాలనే ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీకు ఒక చిన్న మాట చెప్తాను. నాకు తెలిసిన ఒక అబ్బాయికి చిన్నప్పుడు ఏదో క్రికెట్ ఆడుకుంటా ఆ బాలు కంట్లో తగిలింది. అప్పటి నుంచి కన్ను కనపట్ల, ఆ కన్ను గుడ్డు పోయేసింది. ఆ కన్ను పోయేసింది కాబట్టి ఇప్పుడు ఈ కన్ను ఏమైందంటే ఘనహీనం అయిపోయింది. ఏమైంది? ఘనహీనం అయిపోయింది. ఈ కన్ను ఘనహీనం అయిపోయింది కాబట్టి ఈ కన్నుని ఎక్కిరిస్తుందా? ఎగతాళి చేస్తుందా? మీకైనా పక్షవాతం ఏమన్నా వచ్చిందండి? మీకు నోరు తెరిచి మాట్లాడండి. వాడు ఏం చేస్తాడంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏ ఫోటోలలో పోజ్ ఇచ్చినా ఇట్టనే ఇస్తాడు పోజు. అంటే ఈ కన్ను కనిపించనివ్వడం, కానీ ఇటు ఇస్తాడు, సైడ్ లుక్ ఇస్తాడు, సైడ్లో లుక్ ఇస్తాడు. ఒకవేళ ఇక తప్పదు, కొంత ఆఫీసర్ దగ్గరికి వెళ్ళడం మాట్లాడాలనుకుంటే కూలింగ్ గ్లాస్ చేసుకొని వెళ్తాడు, అంటే కనబడకుండా. ఇప్పుడు ఈ కన్నుని వెక్కిరించి ఈ కన్నును అవమానపరచాలి, సిగ్గుపరచాలి, దీని మానము తీయాలనే దాని కొరకు ఈ కన్ను మోతేసి ఈ కన్నును చూపిస్తుందా? అంటే ఘనహీనమైన దాన్ని ఇంకా ఘనహీనపరచదు ఘనమైన అవయవం. ఘనహీనమై ఉన్న ఈ కంటిని ఘనపరిచే ప్రయత్నం చేస్తుంది మరొక కన్ను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు కోరుకుంటుంది ఏంటంటే మీరు ఒక శరీరమై ఉన్నారు, నేను మీకు శిరస్సై ఉన్నాను, మీరు నా శరీరమై ఉన్నారు గనుక, నా శరీరంలో ఒక్కొక్కరు ఒక్కొక్క అవయవములై ఉన్నారు గనుక ఒకరి ఘనహీనతను ఒకరు వెక్కిరించేవారుగా, బలహీనపరిచేవారుగా, తిక్కరించేవారుగా, ఎగతాళి చేసేవారుగా ఉండకుండా ఘనహీన పడిపోతూ ఉన్న అవయవములను ఘనపరిచేవారుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియులారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 23వ వాక్యం చదవండి. అక్కడ అద్భుతమైన కొన్ని మాటలు ఉంటాయి. శరీరములో ఏ అవయవములు ఘనత లేనివని తలంచుకుంటామో ఆ అవయవములు మరి ఎక్కువగా ఘనపరుచుచున్నాము. సుందరములు కాని మన అవయవములకు ఎక్కువైన సౌందర్యము కలుగును. నా ప్రియులారా, మీరు గమనించండి, ఘనహీనమై ఉన్న అవయవములను ఘనపరిచే ప్రాసెస్, ఘనపరిచే ఆ ప్రక్రియలో ఎలాగైనా సరే ఘనహీనమైన అవయవమును ఘనపరచాలి అనబడిన వైరాగ్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనందరం ఎవరమండి? మనందరం ఎవరము? అసలు మీరు ఎందుకు ఇంత టయర్డ్గా ఉండరు? నాకు అర్థం కాలేదు. ఎందుకు ఇంత టయర్డ్గా ఉండరు మీరు? నేను 4 గంటలకు ప్రార్థన చెప్పినప్పుడే డౌట్ వచ్చింది నాకు, మీరు ఎట్టా నిద్రపోయి లేచి వచ్చి ఉంటారు. ఆ మంపు బాల వేడి వేడి ఉడుకు నీళ్ళు బింది అట్నే గుమ్మరిత్తే పోతుంది కాదు. స్పందించరేంటి? నిన్న సాయంత్రం ఇక్కడికి ప్రార్థనకు వచ్చానా, ఇక్కడ ప్రార్థన అయిపించుకునేసి సిఆర్పిఎఫ్ హాల్ నైట్ ప్రేయర్కి వెళ్ళా. సిఆర్పిఎఫ్ హాల్ నైట్ ప్రేయర్కి వెళ్ళి
ఇంటికి వెళ్ళే లోపు 15 నిమిషాలు తక్కువ 2 టైం వెళ్ళి 1 గంట సేపు ప్రార్థన చేసుకున్నారు. ప్రార్థన చేసుకునేసి పడుకుందామని పడుకుంటే అప్పటికి టైం 3. పడుకుంటే ఈ వాక్యం ప్రకటన ప్రభు కలుగజేస్తూ ఉండు నిద్రలో. ఈ వాక్యాన్ని ధ్యానించాను. 3 గంటలకు లేచి బైబిల్ డైరీ ముందు పెట్టుకుని కూర్చున్నా. అంతా అయిపోయింది, అంతా రాసుకొని అయిపోయింది. చిన్న ప్రార్థన చేసి పడుకుందాం అనుకుంటే మా ఆమె నిద్రపోయి లేచింది. అది జరుగమ్మ కాసేపు పడుకునేది, ఇంక లేట్ టైం అయిపోయింది, చర్చికి పోదాం రెడీ అన్నది. అంటే ఇంక రాత్రి అంతా నిద్రపోలా. ఇంక రెడీ అయ్యి తెల్లారి మౌంట్కి వెళ్ళి మౌంట్లో ఆరాధన అయిపించుకొని అదరాబదరా పడతా లేత సిఆర్పిఎఫ్కి పోయి మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన. నేను అవ్వల టయాడు. నేను ఇంకో మాట చెప్పనా, ఇంకొక ఆరాధన ఉన్నా అది కూడా చూసుకుంటా. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి టయార్డ్ అయిపోయినానని వాక్యంలో డెప్త్ తగ్గదు. చెప్పగట్టిగా నాకు టెన్షన్ వచ్చేస్తుంది. నేను ఎంత కంట్రోల్ చేస్తున్నాను, నా తిట్టకూడదు, మా వాళ్ళని తిట్టకూడదు. యూట్యూబ్లో చూసిన వాళ్ళందరూ ఏంది అట్ట తిడుతున్నవి ఏంది విశ్వాసుల్ని అని అంటున్నారు. మరి నేను తిట్టకూడదని మారు మనసు పొందాలనుకున్నాయా, నన్ను టెన్షన్ చేసేస్తున్నారు. నన్ను ఇంకొక ఆరాధన ఉన్నా చూసుకుంటా, మళ్ళీ ఇంకొక ఈ రాత్రి హాల్ నైట్ ప్రేయర్ ఉన్నా ఇసుగించుకోకుండా వెళ్ళి ఆరాధనలో పాల్గొంటా. హల్లెలూయా. మళ్ళీ వాక్యంలో పవర్ తగ్గదు పొరపాటున. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరు సచ్చిన కోడ్లు ఉన్నాయే, సచ్చిన కోడ్లు కొక్కి వేసి ఏలాడిస్తారు తెలుసా, ఎట్టుంటాయి కోడ్లు. దాని తలకాయ ముందు ఎలతే ఇంకా అచ్చం మార్పు లేదు. ఇంకా సచ్చిన కోడ్లను అట్టే తీసి పెట్టేశారు. ఎందుకని ఇంత టయార్డ్గా ఉన్నారు నాకు అర్థం కావట్లేదు. అప్పుడే చెప్పారు వీళ్ళు, అవసరపడి చెప్తూ కాదన్న 4 గంటలకని అని. ఎందుకని అడిగినా, మన వాళ్ళు 3 అంటే 4 కొత్తరు, 4 అంటే 5 కొత్తరు అన్న ఆయన. మరి కరెక్ట్గా దేవరాజు ఎవరిని అర్థం చేసుకుంటో లేదో రూబేన్ అన్న జయక్కను బాగా అర్థం చేసుకున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. వాళ్ళు ఏమనరలే, నేను ఉన్నలా చెప్పండి గట్టిగా. అన్నవా లేదు దేవరాజ్, అబద్ధాలు ఆడకూడదు. మరి మిమ్మల్ని అర్థం చేసుకుని లేదు కానీ రూబేన్ అన్నని జయక్కను బాగా అర్థం కరెక్ట్గా వాళ్ళు 5 గంటలకు వచ్చారు. అయితే ఇంకా వీళ్ళు ఎండైనా సరే వానైనా సరే ఇంకా టైం మార్చకూడదు. పాపం రాజమక పర్లే ముందే వచ్చింది, పాపం ఆమెనేం తెలియకూడదు. ఈరోజు ఎంత విచిత్రం, పాపం డ్యూటీ మారినట్టుందే. నాయన ముందు వచ్చిండు, ఈమె వెనక్కి వచ్చింది, డ్యూటీ షిఫ్ట్ మారింది. స్తోత్రం కలుగును గాక. టెన్షన్ కూల్. ప్రార్థన చేయి నా కోసం, దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు ఎత్తబడ్డారే, అది ఎవరు మళ్ళీ? ఓరే నాయన, ప్రభువా శాంతము కలిగిన మనసు నాకు ఇవ్వు నాయన. నా ప్రియమైన దేవుడు బిడ్డలారా, సంఘమును దేవుడు ఎలా చేశాడు అంటే ఒక శరీరముగా చేశాడు. శరీరములో ఉన్న మనం అందరము ఒక్కొక్క అవయవములము. హల్లెలూయా, హల్లెలూయా. సంఘమునకు శిరస్సు క్రీస్తే. సరే పానీయండి అమ్మా, కుటుంబానికి శిరస్సు ఎవరమ్మా? పుష్పుష ఏంది? బుష్బుష ఎవరు? ఎవరండి? తల ఎవరు? శిరస్సు అంటే ఏంటి? తల. ఇంక మీట మీ ఆయన్ని మీరు ఏమని పిలవాలా? తల అని పిలవాలి. తల అంటే మళ్ళీ అట్టబోద్ది. సినిమా యాక్టర్కి ఎవరో పెట్టిండ్రు ఆ పేరు. ఎట్నే ఒక ఆయన మీరు మీద తలలై ఉండాలన్న. ఒకడు సప్పట్లు కొడితే అన్న కూడా ఆయన అభిమానికుడిలాగా ఉండే అంటున్నారు.
మరి మళ్ళీ ఎట్లా తిరిగింది అంటే కుటుంబానికి తల ఎవరండి చెప్పాలి. ఎవరు? ఒప్పుకోండి, పోనీయండి, ఒప్పుకోండి, ఒక పూట ఒప్పుకోండి. ఎవరు? రకరకాలుగా పిలుస్తుంటారు కదండి. బావగారు అని కొంతమంది, కొంతమంది మామ అని కొంతమంది, విచిత్రంగా పిలుస్తారు. ఓయ్ ఏది భర్త బరిగుడ్లా? ఓయ్ దా దా రా దా. ఇంకొక ఆమె పిలుస్తుంది నాతో, ఆయన నిలబడి ఇదిగో ఇదిగో ఎదుగో ఎదుగోరా. వీటి నిండే నిన్నే అనేది కూడా పిలవటమా? నిన్నే నిన్నే నేను నన్నా మీరుగా నిన్నే అంటది. ఎట్ట పిలుస్తున్నా ఆ కాలంలో ఎట్ట పిలిచారు, ఈ రోజులో ఎంత స్టైల్ అయిపోయిందండి. దేవుని స్తోత్రం కలుగునగాక. సరే పోనీ ఏమన్నా కానీ ఇక మీదట మీరు తల మీ ఆయన్ని మీరు ఎట్ట పిలుస్తావు? అమ్మ ప్రవీణ ఎందుకు చేస్తాను ఎట్ట పిలుస్తావు? అమ్మో దొరికినని అనుకున్నారు వాళ్ళు, మొహం కప్పేశారు వాళ్ళు. నువ్వు అల్లివి కానీ నేను మాకు అస్సలు పొరపాటు వదిలించుకోవు. ఎవరు కోడలని నిలదీయాలనుకుంటారు కానీ ఈ అత్తేమో విచిత్రమైన అత్త, పొరపాటున వాళ్ళు బాగొట్టుకోదు. స్తోత్రం చెప్పండి వాళ్ళ కోసం. హల్లెలూయా. అంటే సంఘానికి చిరస్సు క్రీస్తు, కుటుంబానికి చిరస్సు భర్తే. దేవునికి మహిమ కలుగునగాక. సంఘమునకు చిరస్సు క్రీస్తు. మనమందరము ఒక శరీరము, ఒక శరీరములో మనమందరము ఒక్కొక్క అవయవములము. ఆ మాట చదువు, మళ్ళీ చదువు. రోమపత్రిక 12వ అధ్యాయం 4-5 వాక్యం. రోమపత్రిక 12:4-5. ఒక్క శరీరములో, అదిగో ఒక్క శరీరములో మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయవములన్నిటికీ ఒకటే పని ఎలాగుండదో అలాగనే అనేకులమై ఉన్న మనము, గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. మనందరము సంఘములో ఒక శరీరమై ఉన్నాం. ఒక శరీరములో ఒక్కొక్కరము ఒక్కొక్క అవయవములము. ఫిలిప్పీటు దగ్గర కూర్చొని ఉన్నవారు మొదలుకొని చివరి భాగములో ఉన్న వారి వరకు కూడా సంఘములో దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క అవయవములుగా దేవుడు ఎన్నుకున్నాడు. మన శరీరములో ఒక్కొక్క అవయవములకు ఒక్కొక్క పని ఉంటుంది. అంటే అన్ని అవయవములకు ఒకే పని ఉందా? కాళ్ళు నడిచే పని, చేతులు కూడా నేను నడుస్తానంటే ఎట్టా కుదురుతుందండి? పేగులు గక్కేస్తాం. చేతుల పని చేతులే చేయాలి, కాళ్ళ పని గుండె పని ఏంటి? టప్పు 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 కాదు, ఆ లప్ టప్పు అని కొడుతుండాలా. ఇది గుండె పని. కిడ్నీల పని ఏంటి? రక్తమును ఫిల్టర్ చేసి మన శరీరానికి శక్తిని కలుగజేసే రక్తాన్ని సప్లై చేయాలి. ఇది కిడ్నీల పని. కిడ్నీలు వచ్చి నీ డ్యూటీ నాకి అని హార్ట్ అక్కడ అడిగింది అనుకో, మనం పోతాం. హార్ట్ పోయి నేను ఇంక మీదట నేను లప్టప్ అని కొట్టను, నేను కిడ్నీల పని నేను చేస్తాను అని గుండె అడుగుతుందా? హార్ట్ అడుగుద్దా? అడగదు. వాటి పని అవే, వీటి పని కళ్ళ పని ఏంది? చూసే పని కళ్ళది. ముక్కు పని పీల్చటమా? గాలి పీల్చుకోవటం. మీరు వాసన చూసేది ఎప్పుడు తినేదే 24 గంటలు. శ్వాస పీల్చుకునేది. చెవుల పని వినటం. నోటి పని నోరు. నేను ఇక మీదట వింటా, చెవులు నేను ఇక మీదట మాట్లాడతాను అంటే ఎట్లుంటుంది వ్యవహారం? కుదురుతుందండి? వాటి పని
మన సంఘములో కూడా దేవుడు ఒక శరీరములో ఒక్కొక్క అవయములకు ఒక్కొక్కరికి ఒక్కొక్క పనులను దేవుడు అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. సంఘములో పరిచారకులు ఉన్నారంటే పరిచారకుల పని పరిచారకులు, పెద్దలు ఉన్నారంటే పెద్దల పని పెద్దలది, పిల్లలు ఉన్నారంటే యవన పిల్లలు ఉన్నారంటే యవన పిల్లల పని. ఈ మధ్య అందరు పెద్దోళ్ళు అయిపోయినరు, ఏమో వీళ్ళేమో మరి తలకాయలు అరిసినా కూడా ఇప్పటికి చీపురు బట్టి ఓడుతుంటారు పాపం. వాళ్ళ కొరకు సపట్లు కొట్టండి, ప్రత్యేకంగా మీరు కొట్టండి. నేను వాగ్దాన సందేశం కూడికి వస్తే కనీసం నాన్నగారు వస్తే అన్నం వడ్డించేదానికి కూడా వాళ్ళే వచ్చారు. వీళ్ళు ఎంత పెద్దలు అయినరు చూడు, వీళ్ళ కోసం వస్తారు. కొట్టండి వాళ్ళు బాధపడతారు, కొట్టండి. మనం ఏంటంటే కొట్టినట్టు కొట్టాలా, అది ఆదరించినట్టు. అదొక కృప. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఏమండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క పని. వాయిద్యములు వాయించటము ఒక పని, మందిరాన్ని శుభ్రం చేసుకోవటము అదొక పని, సేవకులకు భోజనాలు సిద్ధపరచటము అదొక పని. ఒక్కొక్కరికి ఒక్కొక్క పని. నాకొక పని. నాకేం పని? సంఘములో దేవుని వాక్యాన్ని ఉపదేశించి ఉపదేశంలో మిమ్మల్ని పెంచాలి, అది నా పని. దేవునికి మహిమ కలుగునుగాక. అయ్యా నీ పని భలే ఉందయ్యా, మాకు కూడా ఇయ్యయ్యా మైకు అంట్రా. ఒకరోజు నాతో తిరిగారంటే మిమ్మల్ని ఎత్తకపోయి సవితానో పనిమలర కాలేజీలోనో చేర్చాల. నిజం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు నాకు 34 వయసు. ఇదే పవర్తో 64 వరకు నేను దేవుని పరిచర్య చేయాలి. హల్లెలూయా. మీరు ఈ ఆదివారం కనపడ్డారు తలుకున, మళ్ళీ ఇంకొచ్చే ఆదివారం కుదిరితే అవకాశాలు ఉంటే, డేటు ఖాళీగా ఉంటే, డేటు ఖాళీ లేకపోతే అది కూడా లేదు. నా ప్రియులరా, ఆ మధ్య మీటింగ్లు జరిగినాయి మౌంట్లో. నాన్నగారు మీటింగ్లు అయిపోయిన తర్వాత మందిరంలో మాట్లాడుతున్నాడు. ఏం చెట్టు అయిపోయారు మీరు, పాటలు పాడుతున్నప్పుడు ఏకీపించి సప్పట్లు కొట్టి పాడొద్దా, ఎందుకెట్టు అయిపోయారు అని తిట్టాడు. నువ్వు మైకు ఇచ్చునువా, మేము పాడేదానికి అంటుంది ఒక ఆమె. ఆ మట్టి మోహం దానికి అర్థం కాల. అంటే ఇప్పుడు ఆ పాట పాడాలి, మైక్ వస్తేనే పాట పాడుద్ది, మైక్ లేకపోతే నో ప్రేయర్ నో సాంగ్. ఇప్పుడు కొంతమందికి అంటే మైక్ వస్తేనే ఆత్మ వచ్చేది, హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్, కరెంట్ పోయిందా, ఇదేం ఆత్మరా. ఇక మీరు మైకు పట్టుకున్నప్పుడే మీరు దేవుని పని చేయాలంటే ఎట తిరిగి ఇంకా ఒక 100 మైకులు తెచ్చిపెట్టాలి. నా ఒక గంట సేపు ప్రసంగానికే మీరు చిన్నగా టైం అయ్యకుంది పల్సు చిన్నగా తగ్గుతూ వస్తుంది. ఇంకొకరికి ఎవరికన్నా వాక్యానికి సమయం ఇచ్చారు అనుకో, ఇంకలే స్ట్రెచ్చర్లు తీసుకురావాలి ఆడికి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నా పని నాదే, మీ పని ఒక్కొక్కరికి ఒక్కొక్క అవయవం, ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క పని. సంఘమునకు క్రీస్తు శిరస్సు. సంఘము దేవుని దేహము, ఆయన శరీరం. ఆయన శరీరములో మనం అందరము ఒక్కొక్క అవయవములము. ప్రైజ్ ది లార్డ్. ఒక్క శరీరములో చేయి వేస్తున్న ప్రతి ఒక్కరూ ఆయన శరీరముల అవయవములమే. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈ బంధము అంత తేలిగ్గా తీసేయొద్దు. నా ప్రియులరా, చాలా జాగ్రత్తగా వినండి, చాలా సీరియస్గా చెప్తున్నాను. ఈ బంధము నీకై నాకై మనము కోరుకొని సంపాదించుకున్నది కాదు. ఇది పరలోకపు ప్లానింగ్, పరలోకపు ఆలోచన, ఆయన ఉద్దేశం. ఇక్కడ మనందరము ఒక కుటుంబముగా చేరి ఉండటం. హల్లెలూయా. మీరు ఆలోచించండి, ఎక్కడ వారం, ఏ తల్లి గర్భంలో పుట్టాం, ఎక్కడ పెరిగాం,
అసలు మన పెంపకం ఎక్కడ, మన పుట్టుక ఎక్కడ, మన చదువు ఎక్కడ, ఎవరి వాళ్ళము, అసలు ఎక్కడ ఉన్నవారు? ఈరోజు ఒకే రొట్టెలో చేయి వేస్తూ ఉన్నామంటే ఇది దేవుడు కలుగజేసిన ఐక్యత. హల్లెలూయా. మన బంధము అనుబంధము, మన బంధము విడదీయగలరా ఎవరైనను, మరి ఏదైనను విడదీయగలరా ఎవరైనను, మరి ఏదైనను. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా. ఈ దేవుడు కలుగజేసిన ఐక్యతనబడిన బంధం ఇది నీవు నేను కోరుకున్నది కాదు. ఇప్పుడు ఒక కోడల్ని కుమారుడికి భార్యను చూడాలంటే, అంటే కోడల్ని చూడాలంటే మనం కోరుకుంటాం, సెలక్షన్ చేసుకుంటాం. లేకపోతే మన కుమార్తెకు పెళ్లి కుమారుడు కావాలంటే అల్లుడిని మనం సెలక్షన్ చేసి కోరుకుంటాం. అయితే మీరు గమనించండి, ఇవన్నీ మనం కోరుకొని వచ్చిందా? చెప్పరేందండి, ఇవన్నీ మనం కోరుకున్నదా? రామన్న, అసలు రామన్న ఊరికి పోవాలంటే నాకు అమెరికాకు పోయినట్టు. నిజం, సంవత్సరానికి ఒక్కసారే పోతాను. ఆ ఒక్కసారి ప్రయాణములలో నడుములన్నీ ఇరిగిపోతాయండి. ఎక్కడండి ఎన్ని కిలోమీటర్లు పోయారు? ఎప్పుడన్నా మీటింగ్లు సంవత్సరం పెట్టి తన లక్షలు ఖర్చు పోయారు ఎప్పుడన్నా? అది సరేలే, మీరు కనిగిరిలో జరిగే పస్కా పండుగలకే రారు, మీరు ఆడికి పోతారా? అది జరిగితే ప్రభు అక్కడ రాకపోయిందా? ఎక్కడండి, ఎంత దూరం అండి. ఇప్పుడు సంఘము పట్ల అంత బాధ్యత కలిగి, అంత బరువు మోస్తా ఒక ఆత్మ రాకపోయినా కొన్ని విషయాలు రామన్న నాకు చెప్పడు. రామన్న గారే ముందుగా వెళ్ళి వాళ్ళ కుటుంబాలలో బలహీనతలు ఏంటో తెలుసుకుని వారి కొరకు ప్రార్థన చేసి వాళ్ళని మందిరానికి రంపించిన తరువాత అప్పుడు చెప్తాడు, పోయిన నెలలో వాళ్ళకి బాగలేదన్నా, చెప్పలేదన్నా, నేనే పోయి ప్రార్థన చేసి వచ్చినానన్నా అన్న బాధ. నేను చెప్పినాను లేను, అన్న బిజీగా ఉన్నా చెప్పినాను లేను. ఎట్టొచ్చింది అంత శ్రద్ధ? ఎట్టొచ్చింది? ఎవరు? ఆ మధ్య పోయిన సంవత్సరం అనుకుంటా మీటింగ్స్లలో నేను లాస్ట్ రోజు వర్తమానం అయిపించి ఎమ్మటే, అంటే శనివారం పెట్టారు, ఎమ్మటే ఇంకా కారు ఎక్కి బయలుదేరి వచ్చేసాను. అంటే ఆదివారం సంఘాలలో ఉండాలి. తర్వాత వీడియో తీసి పెట్టారు. అప్పుడు రామన్న గారు సాక్ష్యం చెప్తా ఉన్నారు. సాక్ష్యం చెప్తా ఎమోషనల్ ఏడిచేశాడు. నా చిన్నప్పుడే తల్లి పోగొట్టుకుని, తండ్రి పోగొట్టుకుని, అందరిలో ఎవరు లేరు, నేను ఒక్కడిని దిక్కులేను, అనాథనైపోయినాను అని బాధపడుతూ ఉన్నాడు, ఏడుస్తా. అయితే ఈరోజు ఆ మనిషికి ఇంత పెద్ద సుట్టరికం, ఇంత పెద్ద కుటుంబాన్ని ఎవరు అనుగ్రహించారు? ఎట్లా వచ్చారు? ఇంత మంచి ఆత్మీయులను దేవుడు ఈ సంఘానికి ఇవ్వకుంటే మన వల్ల సాధ్యమేనది, మనం సంపాదించుకోగలుగుతామండి. అందుకే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వాక్యంలో పౌలు అద్భుతమైన ఒక మాట అంటాడు, చదవండి. కాబట్టి అదిగో ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు మీరు శ్రద్ధ కలిగిన వారై. చాలు, ఆత్మ కలిగించిన ఐక్యతను మీరు కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై. నేను అప్పుడప్పుడు ఒక మాట అంటాను, రక్త సంబంధాన్ని ఒకవేళ కోల్పోయినా కోల్పోవచ్చు, కానీ ఆత్మ సంబంధాన్ని కోల్పోకూడదు. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే రక్త సంబంధం మనము కలుగజేసుకున్నది, ఆత్మ సంబంధము పరలోకమందున్న మన దేవుడు మనకు అనుగ్రహించినది. హల్లెలూయా. ఈ ఐక్యతను పొర్రపాటును మనము పోగొట్టుకోకూడదు.
ఒక్కటే రొట్టెలో చేయి వేస్తున్న మనమందరము ఒక్క శరీరం. మనందరము ఆ శరీరములో ఒక్కొక్క అవయవములమై ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియులరా, మనందరము ఒక్కొక్క అవయవములమై ఉన్నాం. ముందుగా చదివిన వాక్యం బాలంటే, ఘనహీనమైన అవయవమును చూసి ఘనత పొందిన అవయవము ఎగతాళి చేయదు, తిక్కరించి మాట్లాడదు, తృణీకరించి మాట్లాడదు. బలహీనమయ్యున్న అవయవమును ఈ అవయవము బలపరుస్తున్నది. హల్లెలూయా. అర్థమవుతుందండి మీకు? ఇప్పుడు కాలు ఇరిగింది అనుకోండి, కాలు ముక్కలు ముక్కలు ఇరిగితే అది ఆపరేషన్ చేస్తారు. ఆపరేషన్ చేసినప్పుడు ఏమవుద్దంటే 1 ఇంచో 2 ఇంచో ఒక కాలు పొట్టిదైపోతుంది. చూసారు అట్లా ఎప్పుడన్నా? ఊర్ల దగ్గర ఎక్కడ చూసి ఉంటారు అట్లా. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఒక కాలేమో పొట్టిది, ఒక కాలేమో పొడుగుది. సరిసమంగా నిలబడగలుగుతుంటే నిలబడలేడు, ఎందుకంటే ఒక కాలు పొట్టిది. అందుకని ఈ దేహము ఆ కాలుని అవమానపరుస్తుంది అంటే అవమానపరచదు. మరి ఏం చేస్తుందంటే, చొప్పుల బజారుకి వెళ్ళి స్పెషల్గా ఆర్డర్ చేసుకొని ఎంత ఎముకైతే కాలు అయితే తగ్గిందో అన్ని ఇంచులు కొంచెం ఎక్స్ట్రా పెట్టించి అలంకరించుకొని ఆ కాలుకి వేసి సరిసమంగా నడిపిస్తుంది ఈ దేహం ఆ కాలుని. ఇప్పుడు మీరు చెప్పండి, ఘనమైన దేహము ఘనహీనమైన పాదాన్ని ఘనపరుస్తుందా, ఘనహీనపరిచిందా? అర్థమైందండి? మంచి లైన్లో ఉన్నారు, పర్లేదు. ఇప్పుడు సంఘములో ఉన్నవారు కూడా ఘనహీనమైన వారు ఒకవేళ ఉంటే, ఘనము పొందిన అవయవమై ఉన్న నీవు వారిని బలపరచాలి. హల్లెలూయా. అవమానపరచకూడదు, తిక్కరించకూడదు, ఎగతాళి చేయకూడదు. వారిని గాయపరిచే పనులు, ఘనము వహించిన అవయవము, ఘనహీనమై ఉన్న అవయవమును బాధ పెట్టకూడదు. దానికి ఇప్పుడు ఏం చేయాలి? ఏ సత్క్రియ సంఘంలో ఉండాలి? ఒకటే రొట్టెలో చేయి వేస్తూ ఉన్న అవయవములమై ఉన్న మనము మన తోటి అవయవముల పట్ల ఎలాంటి అనుభూతి కలిగి ఉండాలో ఒక 3 మాటలు నేను చెప్తాను. చదవండి పరిశుద్ధ గ్రంథములో ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 32వ వాక్యం. ఎఫెసీ పత్రిక 4. అమ్మా, ఏ లైన్లో ఉన్నావు? 4:32. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరు ఒకరిని ఒకరు, అందరు చెప్పండి, మీరు ఒకరిని ఒకరు క్షమించుడి అనే పదం అందరూ కలిసి చెప్పండి. మీరు ఒకరిని ఒకరు, మళ్ళీ ఒకసారి, మీరు ఒకరిని ఒకరు క్షమించుకొనండి. ఒక రొట్టెలా చేయి వేస్తూ ఉన్న మనందరము ఒక శరీరం, మనందరము ఒక్కొక్క అవయవములమై ఉన్న మనము ఒక అవయవమును మరొక అవయవము క్షమించే స్థితిలో ఉండాలి. అదేందో నాకు అర్థం కాదు, కానీ ఐందవులను కూడా అసలు ప్రభువును గుర్తెరగని క్రైస్తత్వము కలిగిన వాసన కూడా లేని వాళ్ళన్నా క్షమిస్తారు, కానీ ఒకే రొట్టెలో చేయి వేసే వాళ్ళని మాత్రం పొరపాటున అమ్మా ఈ దరిద్రం నశించాల. ఆమెను చెప్పేయండి గట్టిగా. హల్లెలూయా. మీలో ఉన్న క్షమించే స్వభావం మీరు ఎక్కువే ఉన్నట్టుందిలే. నేను ఆ యూట్యూబ్లో వాళ్ళకి చెప్పుకుంటున్నానులే. ఏమండి, పరాయి వాళ్ళన్నా క్షమిస్తాం, కానీ ఇంటి వాళ్ళు మాత్రం చెప్పరేందండి.
షీటోడు అప్పుడు అద్దరు తిట్టిపోతాడా వచ్చే వారంలే అని చెప్పి ఇంట్లోకి వస్తారా? ఏందమ్మే, ఎందుకమ్మే వాడి చేత అంత అనిపి ఇప్పుడు వారం పోతుంది ఏంది ఎవరిని? వాడు ఆ పనికి మాలినోడు గంట సేపు తిట్టితే తుడిచేసుకొని వచ్చి నువ్వు భర్త వచ్చి ఎందుకమ్మే వాడి చేత అనిపించుకుంటే ఎంత ఎక్కిందండి కోపం. అంటే పొరపాటున పరాయోళ్ళను క్షమిస్తాం కానీ సొంత భర్తను ఈ మగోళ్ళు కూడా వీళ్ళు కూడా మంచోళ్ళు కాదు అమ్మో. వీళ్ళు కూడా అసలు ఎవరు ఏమన్నా ఒప్పుకుంటారు కానీ భార్య కానీ పొరపాటున ఏమన్నా అన్నదా ఇంకా చూసుకో అంటే ముందే ఎప్పుడెప్పుడు కనిపెట్టుకొని ఉంటాడు. ఎప్పుడెప్పుడు ఛాన్స్ దొరుకుద్దా, వీళ్ళు ఎప్పుడెప్పుడు మనల్ని ట్విస్ట్ చేస్తారు, ఎప్పుడెప్పుడు రెచ్చగొడతారు, రెచ్చిపోవాలి. ఏదన్నా ఒకటి తగిలిందా ఇంక పెట్టుకో. శివరాత్రి ఇంకా రాత్రి అంటే సంఘములో ఉన్న వాళ్ళని అట్లా క్షమిస్తారా? దేవుని వాక్యం యేసు ప్రభులో ఉన్న స్వభావం, యేసు ప్రభు వారు శిరస్సు, ఆయన స్వభావం ఏంటో తెలుసండి? క్షమించే మనస్సు. హల్లెలూయా. తమిళ్ అద్భుతంగా ఉంటుంది. మన్నిక్క తెరిందవరే మనదురుక్కముడయవరే అంతే, ఒక ముక్కే ఒకటే. ఆయన ఎవరంటే మన్నిక్క తెరిందంటే క్షమించేదానికి మనసున్న దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. క్షమాపణ, క్షమించే మనసు ఒక్క క్రీస్తులోనే ఉంటుంది. రెండు, ఆయన రక్తము చేత కడగబడిన తన బిడలలోనే ఉంటుంది. హల్లెలూయా. క్షమించే మనసు నీలో లేకపోతే నీవింకా శరీరములో సరిగా అతకబడలేదు అని అర్థం. యేసుక్రీస్తు వారు క్షమించే మనసు కలిగిన వారు. ఎలా క్షమించాడు? ఎప్పుడు క్షమించాడు? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని. ఎక్కడుండి ఆ ప్రార్థన? సిలువలో వేలాడుతూ కొన ప్రాణములలో ఉన్నప్పుడు ఈ ప్రార్థన చేస్తున్నాడు యేసు ప్రభువారు. మాట్లాడలేని స్థితి బలము తెచ్చుకొని మాట్లాడుతున్నాడు. వీరేం చేస్తున్నారు? వీరు ఎరుగక చేస్తున్నారు ప్రభువా, వారిని క్షమించండి. ఎంత అద్భుతమైన మనస్సు అండి యేసు ప్రభుది. ఎంత మంచి క్షమించగలిగిన మనస్సు కలిగిన దేవునిని ఆరాధిస్తూ ఉన్న మనము, ఆయన శరీరములో అమర్చబడిన మనము ఈ క్షమించే మనస్సు లేకపోతే ఆయన శరీరములో ఇంకా మనము అతకబడలేదు అని అర్థం. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చూపిస్తాను, చదవండి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 13వ వాక్యం. ఒకరిని ఒకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించినలాగునా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభు మనలను క్షమించినలాగునా. మీరందరూ నాకు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాలి. ఏంటంటే, యేసు ప్రభుని మనము గాయపరిచిన దానికంటే ఎవరైనా మనల్ని అంత గాయపరిచారా? ఏంటి మీరందరూ ఏ హిందీ వాళ్ళు జ్వరపడ్డారు ఏంది? అర్థము రాలేదా నా మాటలు? మనస్సులాయా? పురిందిదా ఇల్లియా? పూరీలు కాదు, అర్థమైందా లేదని అడిగిన. యేసు ప్రభును మనము గాయపరిచినంతగా మనల్ని ఎవరన్నా గాయపరిచారా? ఎవరన్నా మనల్ని అప్పగించారా వెండి నాణ్యాలకి? ఎవరన్నా మన ముఖాన్ని ఊశారా? ఎవరైనా మన బట్టలు చింపారా? వాడు కానీ ఒక మాట అంటే మనం అప్పటికే 10 మాటలు మాట్లాడేసి ఉంటాం.
అవునా కదా? మరి అంత యేసు ప్రభుని మనము గాయపరిచినా ప్రభు మనల్ని క్షమించాడు. అయితే మనం ఎందుకు ఇతరులను, తోటి వారిని క్షమించలేకపోతున్నాం? ఒకటే రొట్టెలో చేయేస్తున్నావు, కానీ నీ తోటి వారు నువ్వు క్షమించలేదే. మరి నువ్వు ఆయన శరీరంలో అతకబడ్డావు అనటానికి ఆనవాళ్ళు ఏంటి? మనము ఆయన శరీరంలో అతకబడింది వాస్తవమైతే, ఆయన చిరస్సు గనుక ఆయనలో ఉన్న ఆలోచనలు, ఆయనలో ఉన్న గుణము, ఆయనలో ఉన్న లక్షణం మనలో కూడా కనిపించాలి. ఏంటంటే క్షమించే మనస్సు. 30 వెండి నాణ్యాలకు యేసు ప్రభుని అమ్మిన యూదాస్కారియోతును క్షమించేదానికి మనస్సుంది యేసు ప్రభుకి. ముమ్మారు నన్ను ఎరుగునని అబద్ధము చెప్పిన పేతురుని క్షమించేదానికి మనస్సుంది యేసు ప్రభుకి. ఆయనను కొరడాల చేత ముక్కలు ముక్కలుగా చీల్చివేసిన సైనికులను క్షమించే మనస్సు ఉంది యేసు ప్రభుకి. సింహాసనము కాపాడుకోవాలని సిలువకు అప్పగించిన పిలాతును క్షమించే మనసు యేసు ప్రభుకు ఉంది. యేసు ప్రభు ముండ్ల కిరీటము ఆయన నొసట్లో కూర్చిన వారిని క్షమించే మనస్సు ఉంది. ఆయన ముఖమున ఆయన ఊసే వారిని క్షమించే మనస్సు ఆయనకుంది. ఆయనకు కంటికి కళ్ళు మూసివేసి తల మీద పెట్టిమని కొట్టి, నువ్వు నిజంగా ప్రవక్తవైతే నిన్ను కొట్టిన వాడు ఎవడో చెప్పు అని ఆయనను ఎగతాళి చేసిన వారిని క్షమించే మనస్సుంది. ఆయనను 3 మ్రేకుల మధ్యలో వ్రేలాడదీసిన ప్రతి ఒక్కరిని క్షమించే మనస్సు యేసు ప్రభుకుంది. ఆయన శరీరంలో చేయేస్తున్నావు, ఆయన రక్తాన్ని ఇప్పుడు పానం చేయబోతున్నావు, కానీ ఆయన మనస్సు నీలో లేకపోతే ఎలా? ఆయన మనస్సు నీలో ఉండాలి, క్షమించే మనస్సు. మార్కు సువార్తమానంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. 11వ అధ్యాయం 25వ వాక్యం. మార్కు మీరు నిలువబడి ప్రార్థన చేయునప్పుడెల్లను వారిని క్షమించి ప్రార్థన చేయుడి, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ పాప మిమ్మలను క్షమిస్తాడు. ఇప్పుడు మనం ప్రభు సన్నిధిలో క్షమాపణ అడుగుతున్నామంటే, మన పాపములు ప్రభు క్షమించాలంటే మొదట మన ఎడల ఎవరైనా తప్పిదము చేసి ఉంటే వారిని మనము క్షమించే మనసు ఉండాలి. ఇప్పుడు మీకు అర్థమవలసిన విషయం ఏంటంటే, ఒకవేళ మన తోటి వారిని క్షమించే మనసు కానీ మనకు లేకపోతే దేవుడు మనలను క్షమించడు అన్నది మీకు అర్థం అవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక్కని ఎడల ఒకడు క్షమించే మనస్సు కలిగి ఉండండి. ఒకటి. రెండవ మాట, రోమపత్రిక 1వ అధ్యాయం 11వ వాక్యం. బుక్ ఆఫ్ రోమర్ చాప్టర్ 1 వర్స్ 11. మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత, అనగా మనము ఒకరిని ఒకరు విశ్వాసము చేత, ఒకరికి ఉన్న విశ్వాసము చేత మరొకరికి ఆదరణ కలుగ చేయవలెనని. దేవునికి స్తోత్రం చెప్పండి, చేతులు పైకెత్తి. కొంచెం గట్టిగా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటుంది, మీకు ఉన్న విశ్వాసము చేత మీ తోటి వారికి మీరు ఆదరణ కలుగ చేయండి. మన తోటి వారు గాయపరచబడి ఉంటే, మన తోటి వారు విసర్జించబడి ఉంటే, ఏదో తెలుసో తెలియకో మన తోటి వారు ఒక తప్పుడు అడుగు వేసి ఉంటే, దిగజారిపోయి ఉంటే, వారి మీద ఇంకను లేనిపోని బురదలు చల్లి వాళ్ళ జీవితములు పతనము చేసేవారుగా మనం ఉండకూడదు. మరేం చేసేవారు ఉండాలంటే, నీ విశ్వాసము చేత వారిని ఆదరించాలి. ప్రైజ్ ది లార్డ్. నీ విశ్వాసము చేత వాళ్ళని ధైర్యపరచాలి. నీ విశ్వాసము చేత వారికి నిబ్బరము కలుగ చేయాలి. మీకు ఒక మాట చెప్తా. తల్లి అయిన మరియా నిందల పాలైంది.
ఎట్లా నిందల పాలైందంటే వివాహము కాక మునిపే గర్భము ధరించింది. కులస్తులు వెళ్ళి ఛే దరిద్రపు దాన, మా కులంలో వచ్చి పుట్టావు నువ్వు దరిద్రపు దాన. కుటుంబీకులు తల ఎత్తుకోలేకుండా చేసావు కదా, దౌర్భాగ్యురాలు దానా, మా కడుపున పుట్టాలని పెట్టాడు పని చేసినావు, చెడబుట్టావు మా కడుపునని ఇంటివారు తిట్టారు. స్నేహితుడు వచ్చి మీతోనే సహవాసం చేసింది, నీ లాంటి దాంతోనే సహవాసం చేశానా అని స్నేహితులు తిట్టారు. యోసేపు అంటాడు, ఏదో ఈ అమ్మాయి తేడా జరిగింది, ఆ అమ్మాయిని ఎందుకు అవమానపరచడం, ఎవరికి తెలియకుండా ఆ పిల్లని విడిచిపెడతామని. అతను అనే చుట్టూ అవమానపరచబడుతుంది. ఎవరు? తెలియని మరియా. అయితే దేవుని సంఘములో ఉన్న ఎలిజబెత్ ఏమన్నదో తెలుసా? ₹1,00,000 మాటండి అది. చదవండి లూకా సువార్త. చదువు, మళ్ళీ ఇన్స్టాల్మెంట్ ఎందుకు, మళ్ళీ చదవరు అది గట్టిగానే. కొంచెం పైన చదువు. ఆ దినముల యందు లూకా సువార్త 1వ అధ్యాయం. దినమా ఎత్తినవా లేదా? తీసుకున్నావా? రైట్. అంటే ఆ లైన్లోనే ఉన్నవా లేదా అని. రైట్. 39. ఆ దినముల యందే మరియా లేచి, ఇంకా వీళ్ళతో ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడకుండా మరియా లేచి యూదా ప్రదేశములోని కొండ సీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తుకు వందనాలు చేసెను. ఎలిజబెత్ వినగానే శిశువు గంతులు వేసెను. అంతలో ఎలిజబెత్ బిగ్గరగా ఇట్లా ఏమనేను, స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానివు, నీ గర్భఫలమును దేవుడు ఆశీర్వదించాడు. కొట్ట చప్పట్లు గట్టిగా. విశ్వాసులలో ఉండవలసిన వండర్ఫుల్ క్వాలిటీ. తోటి విశ్వాసులు జీవితములో తడబడ్డారా, దిగజారిపోయారా, కలత చెందారా? నీ విశ్వాసపు మాటల చేత వారిని ఆదరించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆ మధ్య నాకు తెలిసిన ఒక అన్న ఉన్నాడు. ఫోన్ చేసినప్పుడల్లా ఏదో ఒక బ్యాడ్ న్యూస్ తప్పితే గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్పడు, మంచి వార్త ఎప్పుడు చెప్పడు. ఫోన్ చేసి అన్న నీకు తెలిసిందా, నీకు ఏంద్రా అని అంటే, అన్న వాడికి యాక్సిడెంట్ అయిందన్నా, వాడికి మూతి అంతా దోకపోయిందన్నా అంటాడు. అట్లా సరే ప్రార్థన చేద్దామని పెట్టేస్తా. మళ్ళీ ఎప్పుడైనా ఫోన్ చేస్తాడు, అన్న నీకు తెలుసా వాడిని పోలీసులు పట్టుకోమేంటన్నా, దంచి పడేసిండ్రా అన్న అంటాడు. సరే ప్రార్థన చేద్దామని పెట్టేసి, అన్నో వాళ్ళ కొడుకు చచ్చిపోయిండన్నా అన్నాడు. నా కోపం వచ్చి, ఒరే చచ్చిపోయింది నాకు చెప్పకపోతే ఆడదాకా వెళ్ళి వాళ్ళు కొంచెం ఆదరణ మాటలు చెప్పి వాళ్ళు కొంచెం ధైర్యపరచకపోయేలా మనకెందుకు లేనా ఊరి పెత్తనమో, మొహం బగలగొట్టొద్దు. నువ్వు చెప్పే మాటలన్నీ ఊరి పెత్తనమే, నీకెందుకు పిల్లికి ఎందుకు పిల్లి పెత్తనం అంటే. ఏంటంటే ఏదైనా జరిగితే ఆ మాటలను ఒక టైంపాస్ మాటలుగా, కాలక్షేపపు మాటలుగా, అవేదో ఒక వాళ్ళే కొంచెం బాధలో ఉన్నారు, ఎందుకు వాళ్ళ విషయాలు మనం ప్రచారం చేయాలి, ఎందుకు ఆ విషయాలు మనం గాయపరచాలి అనుకోవద్దు. అట్లా అనుకోకుండా చాటింపులు వేస్తారు. దేవుని బిడ్డల యొక్క విశ్వాసమును బట్టి తోటివారు ఆదరించబడాలి. ఇప్పుడు నా వైపు చూడండి అందరూ. దెబ్బ తగిలింది, ఇప్పుడు కాదు మామూలుగా చెప్తున్నమాట, మోకాలు దెబ్బ తగిలింది. ఇప్పుడు మోకాలుకి దెబ్బ తగిలింది, మందు వేసుకోవాలి. ఎట్లా వేసుకోవాలి? నేను ఈ 2 చేతుల చేతనే మందు. గాయపరచబడింది కాలుకున్న మోకాలే కదా, ఈ చేతులు ఎందుకు ఆ గాయానికి మందు వేస్తున్నాయి? ఎందుకని? ఒక దేహములో అతకబడి ఉన్న అవయవము కనుక. మన సంఘములో ఉన్న వారు ఆదరణ లేనప్పుడు, గాయపరచబడి ఉన్నప్పుడు, దుఃఖపరచబడి ఉన్నప్పుడు ఒక రొట్టెలో చేయి వేసేవారు గనుక
నీ విశ్వాసము చేత వారు ఆదరించబడేవారుగా ఉండాలి. హల్లెలూయా. ఒకటి, నీ తోటి వారిని ఒకరిని ఒకరు క్షమించాలి. రెండు, ఒకరిని ఒకరు ఆదరించాలి. మూడవ మాట, యోహాను 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వాక్యం. అదే మీకు క్రొత్త ఆజ్ఞ నేనేమి రాయలేదు, కానీ మొదట నుండి మనము కలిగి ఉన్నదే మీకు రాయిస్తున్నాను. మనము ఒకరిని ఒకరము ప్రేమింపవలెనని. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈ పాయింటే చాలా కష్టం అక్క. ఈ పాయింటే చాలా కష్టం. ఏం పాయింట్ అది? ఒకరిని ఒకరు ప్రేమించుకొనటం. ఎంతమందిలో ప్రేమ ఉంది? క్రీస్తు ప్రేమ చేతులు ఎత్తండి. మా వాళ్ళు ఎంత అమాయకులు అంటే నటీను కూడా తెలియలే మా వాళ్ళకి. ఏండే క్రీస్తు ప్రేమ నాలో ఉందని ఎంతమంది చెప్పగలుగుతారు? భక్తుడు రాస్తాడు, ఆయన ప్రేమ యొక్క లోతు, ఎత్తు, వెడల్పు, పొడుగు ఎవరు ఆకాశము కన్నా సముద్రము కన్నా. పాడు పాడు. ఆకాశము కన్నా సముద్రము కన్నా నీ ప్రేమ, 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 నీ ప్రేమ తేనె కంటే తీయనైనదే నీ ప్రేమ నా దైవమా. తల్లి కన్న ప్రేమించినది నీ ప్రేమ ప్రాణప్రియుడా. మరణము కన్నా బలమైనది మకరంధ్రము కన్నా మాధుర్యమైనది. మరణము కన్నా బలమైనది మకరంధ్రము కన్నా మాధుర్యమైనది. విశ్వాసము కన్నా నిరీక్షణ కన్నా నీ ప్రేమ ఎంతో శ్రేష్టమైనది. విశ్వాసము కన్నా నిరీక్షణ కన్నా నీ ప్రేమ ఎంతో శ్రేష్టమైనది. నీ ప్రేమ, 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 నీ ప్రేమ తేనె కంటే తీయనైనది నీ ప్రేమ నా దైవమా. హల్లెలూయా. ఆయన ప్రేమ యొక్క ఎత్తు, లోతు, వెడల్పు, పొడుగు మనము కొలవలేనిది. అదే ప్రేమ నువ్వు కనుపరుస్తున్నావా నీ తోటి వారి ఎడల? అదే ప్రేమ. పరిశుద్ధ గ్రంథంలో ఎఫెసీ పత్రికలో ఒక మాట పౌలు రాస్తాడు, చదవండి. కాదు, కొరింథీ పత్రిక, మొదటి కొరింథీలకు రాసిన పత్రిక 16:20.
ఎట్లా 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 వందనాలు ఎట్లా చెప్పాలంటండి? పాయింట్ వదిలిను. వందనాలు ఎట్లా చెప్పుకోవాలంట? చదువు. ఏదా మొక్క దేనా అమ్మ బైబిల్లో? అదే మళ్ళీ చదవమనేది. వందనాలు ఎట్ట పెట్టుకోవాలంట? ముద్దు దేనికి సూచన? చెప్పరేందండి? ప్రేమకు సూచన. మీరు వందనాలు చెప్పుకునే దాంట్లో కూడా ప్రేమ కనపడాలి అండి. నేను వందనాలు చెప్పుకుంటున్నారా మీరు? మందిరంలో కాకుండా బయట చెప్పుకుంటున్నారమ్మా? కాలేజీలో కానీ, గేటు కాడ కానీ, ఇళ్ళ దగ్గర కానీ, అంగళ్ళ వందనాలు చెప్పుకుంటున్నారా? ఎడ చెప్తున్నారు? కొంతమంది ఆ వందనాలు చెప్పే దాంట్లో కూడా పిసినారితనం. కొంతమంది ఉంటారు నాకు తెలిసిన వాళ్ళు. నేను చెప్తే చెప్పాలని ఉంటారు వాళ్ళు. వందనాలు నేను చెప్తున్నానో లేదో చూస్తారు ఫస్ట్. అక్క వందనాలు. నాకు తెలిసిన ఒక ఆమె ఉంది. అబ్బో బోల్డని మంది ఉండరులే. వందనాలు వందనాలు అక్క అంటే వందనాలు. టీటీపీలో నిలబడబోతుంది ఏమో ఎమ్మెల్యేకి. వందనాలు ఏందక్క ఇదేందక్క? దరిద్రం నశించును గాక. హల్లెలూయా. అందుకే నమస్కారం చెప్పే సంస్కారం అన్న నేర్చుకోవాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పోనీ అండి, ఉదయం లేచిందని మీ భర్తకో మీ భార్యకో వందనాలు చెప్పారా? టైం అయిపోయింది దొన్నపోతులాగా, ఇంకా నిద్రపోదులే, దొన్నపోతులాగా నిద్రపోతు. ఉదయం లేచినప్పటి నుండి ఈ కేకలు, ఈ అరుపులు తప్పితే ప్రేమ వందనాలు ఎప్పుడైనా ఏమండి? మీరు పవిత్రమైన ముద్దు పెట్టుకొని వందనాలు చెప్పండి. అంటే ప్రేమతో కూడిన వందనాలు. దేవుని స్తోత్రం కలుగునగాక. ఇంకొంతమంది ఉంటారు, ఇంకొంతమంది వందనాలు చెప్తే కూడా కనీసం వందనాలు అన్న, వందనాలు అయ్యా అట్ట కూడా చెప్పరే. వందనాలు బేస్మెంట్ వీకు, తలకాయ ఊగుతుంటుంది వరక, పిల్లర్లు వీక్ అయిపోయింది. దేవుని బిడలలో ప్రేమ ఎల్లప్పుడూ వ్యక్తపరుస్తూ ఉండాలి. దేవుని ప్రేమ లేని వారు దేవుని బిడలు కారు. అందుకే దేవుని వాక్యం అంటుంది, నా ప్రేమ నేను ఎలాగైతే మిమ్మల్ని ప్రేమించానో ఒకరిని ఒకరు మీరు అలాగూ ప్రేమించాలి. ఈ దినం ప్రభు నీతో మాట్లాడి నీ దగ్గర కోరుకుంటుంది ఏంటో తెలుసా? ఒకే రొట్టెలో చేయి వేస్తున్న మనందరము ఒకే శరీరం. ఒకే శరీరంలో ఉన్న మనమందరం ఒక్కొక్క అవయవములో, ఒకే అవయవములమై ఉన్న మనము ఒక అవయవం బలహీనపడుతున్నప్పుడు మనం వారిని బలపరచాలి. ఒక అవయవము దిగజారిపోతున్నప్పుడు వారిని పైకి లేవనెత్తాలి. ఒకని ఎడల ఒకరు క్షమించే మనసు కలిగి ఉందాం. ఒకరిని ఒకరు ఆదరించుకునే అనుభవంలో ఉందాం. ఒకరిని ఒకరు ప్రేమించుకునే అనుబంధములో ఉందాం. ఈ క్రీస్తు శరీరము పరిపక్వపరచబడుతుంది, ప్రభు రాకడ కొరకు సిద్ధపరచబడుతుంది. అట్టి కృప దేవుడు మన సంఘానికి అనుగ్రహించునుగాక.